ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలండి. ఈరోజు ఒక చిన్న పాట పాడుతున్నాను. దీంట్లో మీకు దేవుని ప్రేమ అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఈ పాటలో మనకు అర్థమవుతుంది. ఆ పాట వచ్చేసి ఇలాంటిదా యేసు ప్రేమ. ఈ పాట పాడుకునే ముందు దీంట్లో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే మనం పాపంలో ఉన్నప్పుడు యేసు ప్రభు మన కోసం మరణించి ఆయన మహిమనంతా విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు మన పాపాల గురించి. అందుకే ఈ పాటలో మొత్తం మనకి ఏం కనిపిస్తుందంటే, నేను పాపినై ఉన్నా కానీ ఎనలేని పాప కూపమున నేను తనికి మినుపుచును నే దరిగానకుండను. అంటే ఈ పాపం ఊపిలో మనం పడిపోయి అసలు ఇక మనకి ఏది కనిపించకుండా మనం అటు ఇటు కొట్టుకొని పోతుంటే ప్రభువు మన మీద కనికరం పెంచి ఆయన మహిమనంతా విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మనం ఉన్న దుఃఖంలో నుంచి మనం ఒక నీచులమని త్రోయలేక, అంటే నువ్వు పాపివి నా యుద్ధ నుంచి వెళ్ళిపో అని దేవుడు మనల్ని త్రోసివేయలేకుండా మనల్ని ప్రేమించి మన కోసం తన నీతిని మనకి ఇచ్చి ఉన్నాడు. తన పాపం అయిపోయి పనికి మాలిన వాడినైనా నేను కనపరచు నా దోష కపట వర్తనం. అంటే మనమైతే అందరం పనికి మాలిన వాళ్ళం, అంటే మనలో ఎటువంటి అంటే పాపం లేకుండా మనం లేము. అందరిలో ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. అయితే మనం ఎంత దోష కపట వర్తనం కనుపరిచినా కానీ ఆయన మనసులో ఉంచుకోకుండా మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన, అంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారో వాళ్ళకి ఇంత గొప్ప రక్షణను ప్రభు ఇచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి వచ్చిన వ్యక్తి. అంటే ఎవరు కూడా పరిశుద్ధులుగా ఉండలేరు. పరిశుద్ధులు అయ్యారు అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారానే అందరు పరిశుద్ధులు అయ్యారు. అంటే మనం చేసిన పాపాన్ని మనసులో పెట్టుకోకుండా యేసు ప్రభు ఇంత గొప్ప రక్షణను మనకిచ్చి ఉన్నాడు. అంటే ఈ లోక వాంఛలలో మనం మునిగినప్పుడు కూడా ప్రభువు అవన్నీ పట్టించుకోకుండా మన పాపాల నుంచి విడుదల దయచేయడానికి ఆ మనసులో ఉంచుకోకుండా శుభము నా కొసగే జీవింప నా రక్షకుండు, శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెళ్లను బాపి మాపి ఇట్టి ఆదరణ చూపెనా. అంటే మనం రక్షించబడిన తర్వాత మన చుట్టూ శోధనలు వచ్చినప్పుడు మన లోపల యేసుక్రీస్తు వాక్యాన్ని ఉంచి, అంటే మనకు వాక్యాన్ని గుర్తు చేసి మనం నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెళ్లను బాపి, అంటే ఆ బోధ మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఈ బాధలన్నిటినీ బాపే విధంగా అటువంటి వాక్యాన్ని మన హృదయంలో పుట్టించున్నాడు. ఈ పాటలో ఇంత గొప్ప అర్థం ఉంది. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా. ఇనలేని పాపకూపమునా నేను తనికి మినుపుచును నే దరిగాన ఉండన్ కనికరము బెంచినాయందు వేగాగొని పోవ నా మేలు కొరాకిందు వచ్చిన్. ఇలాంటిదా యేసు ప్రేమ పెనుగొన్నాదు కాప్తిలోన నేను మునిగి కుమ్ములుచు నేడు కునుగొందునప్పుడు నన్ను నీ చూడని త్రోయలేక తనదు నెనరు నా కగు పరచి నీతి
చూపించెన్. ఈలాటిదా యేసు ప్రేమ నిమ్మిరవంతైనా లేక చింత క్రమ్మి పొగలుచూనుండగా నన్ను జూచి సమ్మతిని నన్ను బ్రోవదలచి కరము చాచి నా చేయి పట్టి చక్కగా నిలిపెన్. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా. ఈలాటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనుపరచు నా దోష కపట వతనము మనసునుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణ నిల నాకు చూపెన్. ఈలాటిదా యేసు ప్రేమ నా కోర్కెలెల్ల సమయములను క్రింది లోకవాంఛల భ్రమసి లొంగేడు వేళన్ చేకూర్చి దృఢ చిత్తమునను శుభము నా కొసగి జీవింప నా రక్షకుండు. ఈలాటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపే యాదరణ జూపేన ఏమందు. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా. ఇలాంటిదా యేసు ప్రేమ. ఈ పాట అందరూ నేర్చుకోండి, చాలా అద్భుతమైన పాట నిజంగా. ఇందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనకు కనిపిస్తుంది. ఇలాగా ఎన్నో పాటలు ఉన్నాయి ప్రభు గురించి. ఇందులో ఎంతో విలువైన అర్థాలతో కూడిన పాట. మనకు రాగం కాదు కానీ ముఖ్యం మనకి ఇందులో ఉన్న అర్థం, ఇందులో ఉన్న భావం, ఆయన యొక్క ప్రేమ మనకు ముఖ్యం. ప్రభుకి మహిమ కలిగిన ప్రభు చిత్తం అయితే మళ్ళా కలుసుకుందామండి. వందనాలు.